ఆమె మాజీ ముఖ్యమంత్రి మనవరాలు. తండ్రి ఫేమస్ ఇంజనీర్. ప్రస్తుతం 28 ఏళ్ల వయసులోనే కోట్ల ఆస్తులకు వారసురాలు. ఆమె ఇప్పటివరకు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె ప్రముఖ బ్రాండ్ నైకాకు అంబాసిడర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. నటిగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పటికీ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ శర్వారి వాగ్. ముంబైలోని మరాఠీ కుటుంబంలో జన్మించిన శర్వారి వాగ్ రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తాత మనోహర్ జోషి మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి. ఇక శర్వారి తండ్రి ముంబైలో ప్రసిద్ధి ఆర్కిటెక్ట్ కాగా తల్లి నమ్రత సైతం ఆర్కిటెక్ట్. అలాగే శర్వారి సోదరి సైతం ఆర్కిటెక్ట్ కావడం విశేషం. తమ కుటుంబం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్ తానే. 2020లో కబీర్ ఖాన్ వెబ్ సిరీస్ ది ఫర్గాటెన్ ఆర్మీతో శర్వారి వాగ్ తన నటన రంగం ప్రవేశం చేసింది. ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది. 2021లో బాందీ ఔర్ బాబ్లీ 2 సోనియా బాబ్లీ రావత్, ముంజ్యూ, మహారాజ్, వేద వంటి చిత్రాలు నటించి మెప్పించింది. నివేదికల ప్రకారం శర్వారి ఆస్తులు 1.50 కోట్లు. వేద సినిమాకు దాదాపు 50 లక్షల పారితోషికం తీసుకుంది. సినిమాలతో పాటు అనేక వాణిజ్య ప్రకటనలో కనిపించింది. ఒక్కో యాడ్ కోసం లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటుంది. నటిగా కంటే అసిస్టెంట్ డైరెక్టర్గా శర్వారి చేసిన సినిమాలే ఎక్కువ. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.